హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో తక్కువ టైంలోని పల్లి నువ్వుల లడ్డును టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ నువ్వులలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల రోజుకొకటి పిల్లలు కానీ పెద్దలు కానీ తీసుకున్నారంటే హెల్త్కు చాలా మంచిది. ఇక్కడ నేను 1 కప్పు నువ్వులు అయితే తీసుకున్నానండి ఈ పల్లి నువ్వుల లడ్డు ప్రిపేర్ చేయడానికి. నువ్వులని మెజర్మెంట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి బెల్లం ఎంత యాడ్ చేయాలనో పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఈ నువ్వులను వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. లేకపోతే హై మంటలో పెట్టేసుకొని మనకు తొందరగా కావాలనేసి మిక్స్ చేసుకున్నామంటే నువ్వులు అనేది తొందరగా మాడిపోతుంది. పల్లి నువ్వుల లడ్డు అనేది టేస్ట్ అంతగా బాగుండదండి, చేదుగా వస్తుంది. నువ్వులు అనేది ఫ్రై కావడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. 2-3 మినిట్స్లోనే మనకి ఇవి ఫ్రై అయిపోతాయి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటేనే చిటపట అని సౌండ్ వస్తాయి. లేకపోతే కొంచెం నువ్వులను తీసుకొని మనం కొంచెం ప్రెస్ చేసినట్టు అన్నామంటే ఇలా పొడిగా అవుతాయి. ఈ స్టేజ్లో మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అర్థం కావాలంటే కొంచెం తీసుకొని నోట్లో వేసుకున్నా కానీ మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. ఆ తర్వాత వీటిని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులోనికి 1/2 కప్పు పల్లీలను తీసుకున్నాను. 1 కప్పు నువ్వులకి 1/2 కప్పు పల్లీలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఈ పల్లీలను కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని మనం మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే ఈ లడ్డును ప్రిపేర్ చేయడం ఎక్కడ కూడా టైం పట్టదండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకునే దగ్గర మనకి కొంచెం టైం అయితే పడుతుంది. వీటిని మంచిగా ఫ్రై చేసుకున్నామంటే మనం ప్రిపేర్ చేసే లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులలోనికి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనికి 1/2 కప్పు వరకు కొబ్బరి తురుమునైతే యాడ్ చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి అండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా కానీ పచ్చి కొబ్బరితోనే చేసుకోవచ్చు. మనం ఇలా ఎండు కొబ్బరిని యాడ్ చేసుకున్నామంటే ఇవి 15 days వరకు కూడా నిలువ ఉంటాయి. ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత మిక్సీ జార్లోనికి వీటిని వేసేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 వరకు వేసేసుకొని మిగతా 1/2ని 2 టైమ్గా ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను. ఎక్కువ మెత్తగా కాకుండా ఇలా కొంచెం లైట్ బరకగా పట్టుకుంటే సరిపోతుందండి. మనం నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మనం మిక్సీ పట్టుకుంటాం కదా బెల్లం వేసేసిన తర్వాత సపరేట్ బౌల్లోనికి వేసేసుకొని మిగతా నువ్వులని కూడా ఈ విధంగానే మిక్సీ పట్టేసుకోవాలి. నువ్వులకి 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఇక్కడ నేను బెల్లాన్ని తుడుము పట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీరు తినే స్వీట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అండి. బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. షుగర్ని యాడ్ చేసేటప్పుడు మీరు పొడిగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను చేతితో మిక్స్ చేసుకుంటానండి. ఈవెన్గా మిక్స్ అయిపోతుంది కదా. బెల్లం మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకున్న తర్వాత దీనిని మరలా మనం మిక్సీ పట్టుకున్నామంటే అక్కడక్కడ బెల్లం పలుకులాగా ఉంటాయి కదండి, అవి ఈవెన్గా మనకి పిండిలో స్ప్రెడ్ అయిపోతాయి. ఇలాని మొత్తం పిండిని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. డైరెక్ట్గా పట్టేశారంటే అక్కడే ముద్దలా అయిపోతుంది. తర్వాత ఇందులోనికి కాచి చల్లార్చిన 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి. నెయ్యి మీ ఇష్టం అండి. ఇక్కడ మీరు నెయ్యి యాడ్ చేయకుండా కానీ నువ్వులలో ఆయిల్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ముద్దలా వచ్చేస్తుంది. నెయ్యిని యాడ్ చేసామంటే మరి కొంచెం టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అందుకోసం నేను నెయ్యిని యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, కొంచెం పిడిని తీసుకుంటూ ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నామంటే మన టేస్టీ పల్లి నువ్వుల లడ్డు అనేది రెడీ అండి. ఇలానే మొత్తం పిండిని కూడా మనం ఉండలాగా చుట్టేసుకోవాలి. ఈ లడ్డూలు అనేది మనకి 15 days వరకు నిలువ ఉంటాయండి. బయట పెట్టుకున్నా కానీ ఇలానే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.